ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఉన్న వాళ్ళ ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్లతో కూడా వచ్చి ఇల్లులు కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష. ఎంతమందికి ఇల్లు శుభ్రం చేసేమో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి, బైకులు పాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి, ఆకి ఎంఎస్ఎంఈ రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి, బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ అధ్యక్ష. ఫ్లడ్ కి సంబంధించి, ఆకస్మిక వరదకి సంబంధించి అన్ని రకాల సహాయక చర్యలు మేము చేశాం. ఇంకా చేయడానికి కూడా ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, జగన్మోహన్ గారు ₹1 రూపాయలు ఇచ్చారు, జమ అయిందో లేదో సమయభావం అయింది. ద క్వశ్చన్ నెంబర్ 13553 మినిస్టర్ ఆఫ్ ద ఫైనాన్స్. ధన్యవాదాలు అధ్యక్ష. మా వినతిని మన్నించి క్వశ్చన్ ముందుకు జరిపారు. ఆ హౌస్లో స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాళీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల చర్య గురించి, ఉద్యోగులను భర్తీ చేసే చర్యల వివరాలు అడిగారు అధ్యక్ష. ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రతి శాఖలో గల ఆవశ్యకతను మదింపు చేస్తూ ఉన్నది. ఇప్పటికే డిఎస్సీల ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఉత్తర్వుల్ని జారీ చేయడం అయింది అధ్యక్ష. 2014-24 మధ్య కాలంలో మొత్తం 181,208 ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వచ్చిన తర్వాత జరిగిన డిఆర్సీ మీటింగ్లన్నింటిలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష. బాపట్ల జిల్లా మంత్రి గారు కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు స్వయంగా ఆయన కూడా విన్నారు. 35 నుంచి 40% లోపలే అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు అవైలబిలిటీ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఆ రోజు ఆవేదన తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఒంగోలు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ జిల్లాలో కూడా చూసినా కూడా 40 నుంచి 50-60% కూడా ఎక్కడ ప్రభుత్వ అధికారులు ఏ జిల్లాలో కూడా ఏ శాఖల్లో లేరు అధ్యక్ష. మేము ఇప్పుడు సూటిగా అడిగింది ఏంటంటే, అసలు టోటల్గా ప్రభుత్వంలో అన్ని శాఖలు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అది సూటి ప్రశ్న అధ్యక్ష. టోటల్గా మేము ఉపాధ్యాయులు ఒకటే కాదు అధ్యక్ష, అన్ని శాఖలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో కలిపి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఒకటి. రెండోది 14-19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు, 19-24 మధ్యలో ఎన్ని ఇచ్చారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు 151,000 అని చెప్పారు అధ్యక్ష. ఒక సచివాలయ ఉద్యోగులే 130,000 దాకా రిక్రూట్మెంట్ జరిగింది అధ్యక్ష 19-24 మధ్యకాలంలో. మరి దాంతో చూసుకుంటే 50,000 ఉద్యోగాలు కూడా 14-19 మధ్యకాలం లేవా అనేది మాకు డౌట్ వస్తూ ఉంది అధ్యక్ష. మాకు మీరు సూటిగా మేము అడిగిన ఆ 2 క్వశ్చన్లకి సూటిగా సమాధానం ఇవ్వండి అధ్యక్ష. మొత్తం ఖాళీలు ఎన్ని, 14-19 మధ్య ఎన్ని, 19-24 మధ్య ఎన్ని? సార్, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే ఇంకా అన్ని శాఖల్ని కూడా ప్రయారిటైజ్ చేయమని చెప్పి అడిగాము అధ్యక్ష. ఎందుకనంటే శాఖల్లో వేకెన్సీలు సభ్యులు చెప్పారు 30% ఒక దగ్గర, 50% ఒక దగ్గర ఇట్లా వేకెన్సీలు ఉన్నాయనేటువంటిది వాస్తవం అధ్యక్ష. అందరూ కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు, అంటే పర్సంటేజ్ నేను కమిట్ కాలేను కానీ ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ఏవి అత్యంత అవసరము, ఏవి రిక్రూట్మెంట్కి వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వం ఒక మదింపు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇంతవరకు క్లారిటీ సంఖ్య, టోటల్ వేకెన్సీలన్నీ, దాంట్లో ప్రయారిటీలో ఫిలప్ చేయాల్సినవన్నీ అనేటువంటిది ప్రభుత్వం వద్ద తక్షణం మనం సేకరించలేదు అధ్యక్ష. సేకరించడం కోసమే మదింపు చేయమని అదే రాశాను. ఆ మదింపు చేస్తూ ఉన్నది, ఆ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేశాము. ప్రాధాన్యత, కొన్ని ప్రయారిటీ ఉంటాయి, అవుట్ సోర్సింగ్ ఇవ్వలేని ఉద్యోగాలు ఉంటాయి, వాటికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించాలి. మిగిలినవి అవుట్ సోర్స్ చేయగలిగిన దగ్గర అవుట్ సోర్స్ చేయడము, కాంట్రాక్ట్ చేయగలిగిన దగ్గర కాంట్రాక్ట్ చేయాలి అని ప్రయారిటైజ్ చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. వచ్చిన వెంటనే ఒకవేళ సభ్యులకి కావాలి అని అంటే వారికి తప్పకుండా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఇక గతంలో ఉన్నటువంటి పోస్టుల గురించి, దాంట్లో సచివాలయ ఉద్యోగుల గురించి తీసేస్తే దాదాపు 25,000, 27,000 2 ప్రభుత్వాలు రిక్రూట్ చేశాయి అధ్యక్ష. ఆ ఒక్క సంఖ్య మాత్రం గత ప్రభుత్వంలో అడిషనల్ గా వచ్చినటువంటి పోస్టులు అధ్యక్ష. అవి కాకపోతే జనరల్ వేకెన్సీల్లో మాత్రం ఎక్కడా కూడా పెద్ద తేడా లేదు అధ్యక్ష. 2 ప్రభుత్వాలు 1,000 అటు ఇటుగానే చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి.
దీన్ని ప్రయారిటైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకు అనంటే పెరిగిపోతున్నటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా సభ దృష్టిలో కూడా మనం చెప్పాలి ఎక్కడున్నాం మనము అనేటువంటిది ఒక స్టడీ, జనరల్గా స్టడీ చేస్తే అధ్యక్ష 22-23 అంటే గత కాలంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, జీతభత్యాల మీద ఖర్చు పెట్టింది ఎంత అనేటువంటిది ఒకసారి చూసాం అధ్యక్ష. చూస్తే ఆ రోజున శాలరీస్ అండ్ పెన్షన్స్ 83,406 కోట్లు 22-23లో రాష్ట్ర ప్రభుత్వానికి తనకు వచ్చినటువంటి ఆదాయం అధ్యక్ష. సారీ, పెన్షన్ల మీద, శాలరీస్ పెన్షన్స్ మీద ఖర్చు అధ్యక్ష. ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అంటే 78,026 కోట్ల అధ్యక్ష. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మించి ఇవాళ జీతభత్యాల ఖర్చు పెరిగిపోయింది అధ్యక్ష. ఇది ఒక అనాలిసిస్ చేస్తే ఎక్కడున్నాం మనం, ఎందుకు ఈ ప్రయారిటైజేషన్ కోసం చేసినప్పుడు అంటే 107% ప్రభుత్వం 2022-23లో శాలరీస్ పెన్షన్స్కి పే చేయాల్సి వచ్చింది. అదే 23-24 సంవత్సరం చూస్తే అధ్యక్ష రాష్ట్ర శాలరీస్ అండ్ పెన్షన్స్ 85,024 కోట్లుంటే ఆ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 85,922 కోట్లు, అంటే 99%. అంటే మోర్ ఆర్ లెస్ 99 నుంచి 100% రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం కోసమే ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అనేటువంటిది తమ ద్వారా సభ దృష్టికి, సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నా అధ్యక్ష. ఎంత మేరకు మనం ఈ వ్యయాన్ని ఇంకా పెంచాలి, ఎక్కడ మనం దీన్ని నియంత్రించుకోవాలి అనేటువంటిది ఒక కన్సెన్సస్తోనే ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసమే మీరైనా, మేమైనా, యంత్రాంగమైనా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజా సంక్షేమానికి కూడా కొంత మన కేటాయింపులు వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ప్రయారిటైజేషన్ ఆఫ్ ది పోస్టులు చేస్తున్నాం. ప్రయారిటీలో ముందు వాటిని రిక్రూట్ చేసి తర్వాత మిగిలిన వాటి మీద నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇంకా చెప్పారుగా వివరంగా ఇంకా వద్దు, టైం చాలా అయింది. కూర్చోండి, ఇంకా అయిపోయింది. ఆయన వివరంగా చెప్పారు అన్ని విషయాలు. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13647 మినిస్టర్ ఫర్ హోమ్ ప్లీజ్ కూర్చోండి. మీకు వివరాలు ఇంక ఇస్తానని చెప్పారు. కూర్చోండి. అధ్యక్ష, హోమ్ సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, విశాఖపట్నంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఒకటో ప్రశ్నకి అవునండి. విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ ని రద్దీ చేయడానికి, ఈ ట్రాఫిక్ జాముల నివారణకి క్లియర్ చేయడానికి కూడా అధ్యక్ష సుమారుగా 11 జంక్షన్లని మేము ఈ రోజు మీరు అడిగింది స్టాటిస్టిక్స్ అడిగారు, స్టాటిస్టిక్స్ చెప్పారు. స్టాటిస్టిక్స్ మీద ఇంకా సప్లిమెంటరీ ఏముంటుంది? నగరంలో 11 జంక్షన్లు నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. జీవీఎంసీ మరియు NHAI అధికారుల ద్వారా అన్ని గుంతలు కూడా మరమ్మతులు చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. జీవీఎంసీ అధికారులు, NH వాళ్ళు అందరూ కలిపి అధ్యక్ష నిర్మాణానికి, అంటే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కప్పరాడ జంక్షన్ దగ్గర మురళీనగర్, రామాపురం జంక్షన్, కొమ్మాది జంక్షన్, చంద్రంపాలెం, పాతగాజువాక, సింహాచలం, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ దగ్గర కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. వాటితో పాటు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. అన్ని రకాలైన సర్వేలెన్సెస్ పెట్టుకొని సుమారుగా 74 కెమెరాలు, రెడ్ వైలేషన్ కెమెరాస్ కూడా ఇమీడియట్ గా మేమందరం కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అధ్యక్ష. హెవీ వెహికల్స్ ని కూడా నైట్ మాత్రమే అలౌ చేసి మార్నింగ్ కూడా కొంచెం అలౌ చేయకుండా ఉండే ప్రతిపాదనలు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. రామారావు అధ్యక్ష, మీరు సూటిగానే అధ్యక్ష, గౌరవ హోంమంత్రివర్యులు పాయింట్ వైజ్, ఏరియా వైజ్ అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇందులో సమాధానంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ఆలోచనలతో ఉన్నారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ట్రాఫిక్ని ఈజౌట్ చేయడానికి కానీ అనేక ప్రణాళికలు రూపొందించినట్టుగా ఇందులో చూసాం. నేను మంత్రివర్యులని ఒక విషయం వాళ్ళ పరిశీలనలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇటు మెట్రో రైలు ప్రాజెక్ట్ డిజైన్లో కానీ, లేదా ఫ్లైఓవర్స్ డిజైన్లో కానీ లంకిలపాలెం దగ్గర కూడా చాలా విపరీతంగా కంజెషన్ ఉంది విశాఖపట్నానికి సంబంధించి.